హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. సుందరకాండలో మహర్షి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. హనుమ అన్వేషణం చేసేటప్పుడు దదర్శ హరిషార్దూలస్తస్య రక్షపతి గృహీ మృగాణం మహిషాణాంచ వరాహాణాంచ భాగశః అన్నారు. అక్కడ అంతఃపురంలో ఎన్నో పదార్థములు వండి సిద్ధంగా ఉంచారు. అనేక రకములైనటువంటి పదార్థములను వండారు. అవి మూతలు తీసి ఉన్నటువంటి కారణం చేత, కొంతమంది కొంత తిని విడిచిపెట్టినటువంటి కారణం చేత ఎంత గొప్ప సువాసనలు వస్తున్నాయంటే, తల్లి బిడ్డని భోజనానికి పిలిచినప్పుడు ఎంత ప్రేమతో పిలుస్తుందో అంత ప్రేమగా రా నన్ను తిను, రా నన్ను తిను అని పిలుస్తున్నట్లుగా వస్తున్నాయిట వాసనలు. అమ్మ భోజనానికి పిలిస్తే ఏ పిల్లవాడైనా సరే వశవర్తి అవుతాడు. అమ్మ పిలుపు అంత అందంగా ఉంటుంది అన్నం పెట్టడంలో. కానీ హనుమ ఎందుకు దాని వంక చూడలేదు, ఎందుకు దాని వంక తినలేదు అంటే, ఇది సీతమ్మ కాదు కదా అని వెళ్ళిపోయారు. అంటే అన్వేషణలో ఆయనకి సీతమ్మ వినా ఇంకొక దాని మీద దృష్టి లేదు. శరీర ధర్మం జ్ఞాపకానికి రాలేదు. పోనీ అది దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అంతకన్నా ఆకర్షించగలిగినటువంటి సువాసనలను వెదజల్లేటటువంటి పదార్థములను కనపడ్డాయి. వాటిలోంచి వస్తున్నటువంటి సువాసనలన్నీ కలిసి గుబాళిస్తూ నన్ను ఆస్వాదించు అని పిలుస్తున్నట్లుగా ఉన్నాయి. అయినా ఇది సీతమ్మ కాదు అని ఆయన వెళ్ళిపోయి, ఎటువంటి సీతమ్మ నాకు దర్శనమిస్తుంది అని ఊహ చేశారు అంటే, ఆయన అనుకుంటారు మనసులో, తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్షేతదార్యా వదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం అంటారు. ఇది సుందరకాండ. ఒకటి, శరీరానికి కావలసిన పదార్థాల మీద వ్యామోహం లేదు. అలా ఎందరూ మహాత్ములున్నారు. ఆ భగవద్ దర్శనాన్ని అపేక్షించి ధ్యానంలో కూర్చుంటే వాళ్ళు ఈ శరీరానికి ఉండేటటువంటి అవసరాల్ని కూడా విస్మరించి పరమ సంతోషాన్ని పొందుతూ ఆ ఆనందాబ్ధిలో ఓలలాడిపోతూ ఉంటారు ధ్యానంలో. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు. అందుకు మహానుభావుడు సుందరాతి సుందరుడయ్యాడు సుందరకాండలో. ఆ ఆత్మాన్వేషణమునందు నిమగ్నమైనటువంటి యోగి యొక్క స్థితి ఎలా ఉంటుందో ఆవిష్కరిస్తున్నారు మహర్షి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.